హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ చూడండి ఫ్రెండ్స్. నేను పూలు అయితే తెంపాను ఫ్రెండ్స్. కింద చెట్టుకి కనకాంబరాలు బాగా పూసిండే పూలు అయితే తెంపా. అల్లటం అంటే నాకు ఫాస్ట్గా రాదనమాట. ఈ కనకాంబరాలు అయితే అస్సలు రాదు, లేట్ అయింది, చాలా లేట్ అయింది. పువ్వులు చూస్తే అట్టే ఉన్నాయి, ఇంటికల్లా వాళ్ళు లేరు, ఎవరు తెంపుకోరు అంత ఓపికగా. ఇంకా నేనే తెంపి పైకి తీసుకొచ్చి మెల్లగా కడుతున్నా ఫ్రెండ్స్. మధ్యలో జెస్సీ వచ్చిందిలే, జెస్సీ వచ్చి కొంచెం అవన్నీ పెట్టించింది, గబగబా అల్లేసిన అయిపోయింది. కానీ ఈ పూలు బాగా ఎట్లేదన్నా 2 రోజులు పెట్టుకోవచ్చు, అంత ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. కనకాంబరంలోనే ఇది ఒక కనకాంబరం. ఇవి నెల్లూరు సైడ్ బాగుంటాయి, నెల్లూరు కావలటు బాగుంటాయి అన్నమాట. ఒక చెట్టు వేసామంటే ఇత్తనాలతో కూడా కాదు, మళ్ళీ కొమ్మే నాటాలి, మళ్ళీ ఇత్తనాలు రావు ఈ చెట్టుకి. ఒక కొమ్మ నాటేమంటే ఒక చెట్టు అయిందంటే మటుకి ఒక చెట్టుకి ఎన్ని పువ్వులు పోస్తాయో చూడండి. నేను కొన్నే పెట్టుకున్నాను, అవి బాగా చిక్కగా అల్లి 2-3 పెట్టి చిక్కగా ఉన్నాయి. పువ్వు పెద్దది కాబట్టి బాగా చిక్కగా కానొస్తాయి. పొడవుగా పెట్టుకున్న ఇంతంత లావును కానొస్తాయి అని నాకు ఎందుకో నచ్చక కొన్ని తీసుకొని వాటిల్లో అట్లా అయితే కొన్ని పెట్టుకున్న సింపుల్గా. చూడండి, ఇక పూలు అల్లి పెట్టుకున్న తర్వాత దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నా ఫ్రెండ్. చాలా రోజుల తర్వాత దొండకాయ కూర అంటేనే, అంటే ఎప్పుడు కూరే తింటాం కదా, దొండకాయ కానీ బెండకాయ కానీ అప్పుడప్పుడు ఇట్లా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. చూడండి, పచ్చిమిరపకాయలు, టమాటాలు, దొండకాయలు, ఉల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై చేసుకున్న. చింతపండు ఏమో సపరేట్గా నానబెట్టేసుకున్నా అనమాట. నానబెట్టి వేస్తే బాగుంటుందిలే. మరి ఇట్లా దీంట్లో వేసి మిక్సీ పట్టాను అనుకో, అది గట్టిగా ఉండిద్ది బాగా. కొంచెం చింతపండు వేరుగా నానబెట్టి చింతపండు వేసుకొని నీళ్లు పోస్తే అంత గట్టిగా లేకుండా మామూలుగా వస్తుంది. నాకు ఈ దొండకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. నెయ్యి వేసుకొని తింటే మటుకి వేడి వేడి అన్నంలో బాగుంటుంది. దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే ఎక్కువ మెత్తగా కావద్దనమాట, కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ మిక్సీ అయితే పడుతున్నా. ఉప్పు వేయటం మర్చిపోయి మధ్యలో మళ్ళీ అదిగో తట్టిందనమాట. వేసిన తర్వాత ఉప్పు వేయటం మర్చిపోయా అని. జడ మళ్ళీ వంకరే వచ్చింది, కానీ ఆ పువ్వులు పెట్టేసరికి కొంచెం కవర్ అయిపోయింది అనమాట, లేదంటే వంకరగానే ఉండింది జడ. జుట్టు తలస్నానం చేసినప్పుడే ఇట్లా మంచిగా ఒత్తుగా కనిపిస్తుంది. మళ్ళీ నూనె పెట్టామంటే సన్నగా జుట్టు అయితే. కానీ ఈ పూలు ఇట్లా పెట్టుకునేసరికి బాగా అనిపిస్తుంది కదా. అట్లా పొడవుగా పెట్టుకునే కంటే ఇట్లా సింపుల్గా పెట్టుకుంటేనే నాకు ఇష్టం, ఇట్లా పెట్టుకోవాలని. కొన్ని ముచ్చటంగా జడ కింద నుంచి అట్లా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా పొడవు జుట్టు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. కానీ ఒకప్పట్లో నాది కూడా పొడవు జుట్టే ఫ్రెండ్స్. అన్నీ పెళ్ళి కాకముందు అయితే పెద్ద జుట్టే నాది, బాగుండేది పొడవుగా. జుట్టు అంతా ఊడిపోయిందనమాట లాస్ట్గా. ఆ జుట్టు ఊడేది ఎన్ని ట్రై చేసినా, అసలు ట్రై చేయటమే ఆపేసాను. కానీ ఎన్ని ట్రై చేసినా ఊడేదైతే ఊడుతూనే ఉంటాయి. ఆ ఆయిల్ అంటారు, ఈ ఆయిల్ అంటారు, అది తినాలా, ఈ డ్రై ఫ్రూట్స్ తినాలా, ఈ అంటే ఇంకా ఇంట్లో కూర్చొని ఇదే అంటే తంతరు ఇంకా ఇంట్లో మగవాళ్ళు. వాళ్ళు తెచ్చేదేమో కానీ అడగాలన్నా కూడా మనకి బాగుండదు కదా. నేను అందుకే ఏం అడగను, ఏమి ట్రై చేయటం కూడా ఆపేసా. అవి ఇవి జుట్ల మీద ఈ ఆయిల్ ఇంతకుముందు బుక్ చేసుకొని పెట్టేదాన్ని, కానీ అవి ఆపేసా. అంతంత రేటు పెట్టుకోనాలంటే కొంచెం ఎట్టయినా కష్టం. పోనీ జుట్టు అన్నా ఉంటుందిలే అంటే పర్లా, అది అంతను కంటిన్యూ చేయాలంటే ఎక్కడ కంటిన్యూ చేయాలా. ఇంతే ఫ్రెండ్స్, పచ్చడి అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. బాయ్.